చూశారు. కానీ ఆ రౌద్రానికి మూలమైన శక్తి ఇది కేవలం స్తోత్రం కాదు, ఇదొక మహాయుద్ధ చరిత్ర. శూన్యం నుండి పుట్టిన రాక్షసుడు, అగ్ని నుండి ఉద్భవించిన విశ్వమాత. లలిత సహస్రనామం, ద అన్టోల్డ్ వార్ స్టోరీ. లలితా సహస్రనామం. ఈ మాట వినగానే మీకేం గుర్తొస్తుంది? గుడిలో జరిగే పూజ, లేకపోతే శుక్రవారం ఇంట్లో పెట్టుకుని ఏదో భక్తి పాట, అంతే కదా? కాదు, అదొక బ్లడ్ బాత్, ఒక భయంకరమైన వార్ స్టోరీ అని మీకు తెలుసా? బ్రహ్మాండ పురాణం ప్రకారం పరమశివుడి మూడో కంటి నుండి భండాసురుడు అనే రాక్షసుడు ఉద్భవించాడు. వాడి పవర్ ముందు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా చేతులెత్తేశారు. సృష్టి మొత్తం కొలాప్స్ అయిపోతున్న ఆ టైంలో దేవతలందరూ కలిసి ఒక మహాయజ్ఞాన్ని తలపెట్టారు. చిదగ్నికుండాన్ని వెలిగించారు. ఆ అగ్నికుండం నుంచి ఈ యూనివర్స్ కాదు మల్టీవర్స్ కే సుప్రీం పవర్ అయిన శ్రీ లలితా త్రిపుర సుందరి అమ్మవారు ఉద్భవించింది. ఇంతకు ముందు మనం మాట్లాడుకున్న ఉగ్రవైరవులందరికీ, మాతృకలందరికీ, సకల దేవతా భూత గణాలందరికీ ఈ దేవత హెడ్ క్వార్టర్స్. దండనాథురాలిగా వారాహిమాత, మంత్రినిగా శ్యామలాదేవి, 9 అంతస్తుల శ్రీచక్రం పైన అమ్మవారు. భండాసురుడి అస్త్రాలకు ఎదురుగా తన చేతి గోళ్ల నుంచి విష్ణుమూర్తి యొక్క దశావతారాలను ఉద్భవింపజేసిన మ్యాట్రిక్స్ లెవెల్ ఫైట్ జరిగింది. ఇదంతా ఈ సహస్రనామంలోనే దాగుంది. ఇప్పటిదాకా మనం చూసిన భైరవ సిరీస్ ఒక లెక్క, ఇప్పుడు చూడబోయేది ఒక లెక్క. ఒక దైవికమైన మల్టీవర్సల్ బ్యాటిల్ స్టోరీని మనం చూడబోతున్నాం. ముల్లోకాధీశులకు సైతం ముచ్చమటలు పట్టించిన రాక్షసుడు. లలితా సహస్రనామం వెనుక ఉన్న అసలైన మల్టీవర్సల్ వార్. బ్రహ్మాండ పురాణంలో హయగ్రీవ స్వామి ఈ కథను వివరిస్తాడు. అది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే, శివుడు ఘోరమైన తపస్సులో ఉన్నప్పుడు మన్మధుడు శివుడి మనస్సు చలించడానికి పూలబాణాన్ని వేశాడు. శివుడు తన త్రినేత్రంతో మన్మధుని దహించేశాడు. ఈ కథ అంతా మనకి తెలుసు. అప్పుడు మన్మధుడు బూడిదైపోయాడు. ఇక్కడే అసలు కథ మొదలైంది. ప్రమద గణాల్లో ఒక గణుడు ఈ బూడిదలో ఆడుకుంటూ ఒక బొమ్మని తయారు చేస్తాడు. శివుడు అలా ఆ బొమ్మను చూడగానే అందులోంచి ఒక రాక్షసుడు పుడతాడు. అతడే భండాసురుడు. ఈ భండాసురుడు సృష్టిలో కామం అనే శక్తిని కంప్లీట్ గా నశింపజేసేస్తాడు. సృష్టిలో మగవాళ్ళందరినీ నపుంసకులుగా మార్చేసి ఆడవాళ్ళకి మగవాళ్ళపైన ఇంట్రెస్ట్ పోయేలా చేసేస్తాడు. దానివల్ల సృష్టి అంతా స్తంభించిపోతుంది. ఇది కేవలం మనుషుల్లో కాదు, జంతు పశు పక్షాదులు అన్నిట్లో కలగడం వల్ల సృష్టి అంతా అక్కడితో ఆగిపోతుంది. ఈ భండాసురుడిని ఏ దేవతలు సంహరించలేకపోతారు. ఎందుకంటే ఈయన సదాశివుడి ఉగ్రమైన రూపం మరియు తపోశక్తి నుంచి జనించాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఏమి చేయలేకపోయేసరికి దేవతలందరికీ అర్థమవుతుంది, ఇంకా వీడిని చంపడానికి ఒక సుప్రీం ఎనర్జీ కావాలి అని, ఆది పరాశక్తి రావాలి అని. మనం కూడా లైఫ్ లో ఎంత ట్రై చేసినా పనులు అవ్వకపోతే ఒక డివైన్ ఇంటర్వెన్షన్ అనేది ఖచ్చితంగా అవసరం. దేవుళ్ళకి కూడా అదే కావాల్సి వచ్చింది. అందుకే వాళ్ళందరూ కలిసి ఒక మహా యజ్ఞగుండాన్ని తయారు చేసి అందులో ఆహుతులు ఇవ్వసాగారు. ఆ అగ్నిగుండం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సైతం భండాసురుడి దెబ్బకు చేతులెత్తేశారు. ఇక ఈ సృష్టి మొత్తం కథం అయిపోతుంది అన్న టైంలో ఒక బాస్ లేడీ, ఒక సూపర్ పవర్ ఎంట్రీ ఇచ్చింది. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యత. దేవతలంతా కలిసి ఒక మహాయజ్ఞాన్ని తలపెట్టారు. ఆ చిదగ్నికుండం నుంచి శ్రీమాత సృష్టి మొత్తానికి మహారాజ్ఞిలాగా సింహాసనాధీశురాలై ఉద్భవించింది. చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యత. చిదగ్నికుండం నుంచి ఉద్భవించిన ఆ తల్లిని దేవతలెవరూ ప్రాధేయపడలేదు, ఆ అసురుల్ని చంపు, ఈ రాక్షసుల్ని సంహరించు అని. ఆమె రావడమే టార్గెట్ తో వచ్చింది. దేవతల కార్యాన్ని నిర్వహించడమే ఆమె లక్ష్యం. మనం కూడా మన లైఫ్ లో అన్ని దారులు మూసుకుపోయినప్పుడు ఇలాంటి దేవతల సహాయం తీసుకోక తప్పదు. యుద్ధం అనగానే కత్తులు కటార్లు అనుకుంటాం, కానీ ఈ మల్టీవర్సల్ మదర్ చేతిలో యుద్ధానికి ఆయుధాలు ఏమున్నాయో తెలుసా? అవే సైకలాజికల్ వెపన్స్. రాగస్వరూప పాషాఢ్య క్రోధాంకార కుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచ తన్మాత్ర సాయిక. ఆ తల్లి 4 చేతుల్లో, ఒక చేతిలో పాశం అట్రాక్షన్, ఒక చేతిలో అంకుశం యాంగర్ కంట్రోల్, ఇంకో చేతిలో చెరుగ్గడ స్వీట్నెస్ అంటే మైండ్, మరో చేతిలో 5 పూల బాణాలు. ఇవే 5 సెన్సెస్. భండాసురుడు లోకంలోని ప్రతి ఒక్క జీవి మనసుని కబలించి వాళ్ళలో కామతత్వాన్ని దహించేశాడు. వాళ్ళలో కోరిక అనేదాన్ని తీసేసి సృష్టిని స్తంభింపజేశాడు. దానికోసం అమ్మవారు ఏకంగా మనసుని పంచేంద్రియాలు అనే ఆయుధాలనే పట్టుకొని రెడీ అయిపోయింది. వాడు చేసిన మైండ్ హ్యాకింగ్కి అమ్మవారి డెవలపర్ అని మర్చిపోయాడు. మరి ఇంత పవర్ఫుల్ వెపన్స్ పట్టుకున్న అమ్మ ఎలా ఉంటుందో తెలుసా? ఒక్క సూర్యుని చూస్తేనే మన కళ్ళు బయర్లు కమ్ముతాయి. అలాంటిది వేల సూర్యుడు ఒకటేసారి ఉదయిస్తే ఆ తేజస్ ఎలా ఉంటుందో తెలుసా? అదే మన శ్రీమాత ఔరా. ఉద్యద్భాను సహస్రావ చతుర్బాహు సమన్విత.
కురువిందమని శ్రేణి కనత్ కోటీరమండిత. ఆమె తల మీద కురువింద రత్నాలతో చేసిన ఒక పెద్ద కిరీటం ఉంటుంది. ఆ కిరీటం కాంతికి బ్రహ్మాండం మొత్తం వెలిగిపోతుంటుంది. బ్రహ్మాండ పురాణంలో అగస్త్యుడికి ఈ కిరీటం గురించి వివరిస్తూ, ఆ మణి కాంతుల వల్లే ఈ బ్రహ్మాండం మొత్తం అన్ని ప్లానెట్స్ కి ఎనర్జీ సోర్స్ అందుతుంది అని చెప్పారు. ఆ కిరీటం అంటేనే సుప్రీం అథారిటీ. నువ్వు ఎప్పుడైనా లోగా ఫీల్ అవుతున్నప్పుడు అమ్మవారు ఆ తేజస్సుని తలుచుకో, బూస్టప్ అయిపోతావు. నీ ఆరో ఆటోమేటిక్ గా పెరిగిపోతుంది. నెక్స్ట్, పరమశివుడి లాంటి మహాయోగినే తన చూపుతో కట్టిపడేసే ఆ కళ్ళు, ఆ ఫేస్ ఎలా ఉంటుందో ఒక్కసారైనా ఊహించారా? అష్టమి చంద్ర విభ్రాజ దలికస్థల శోభిత ముఖ చంద్రక లంకాభ మృగ నాభివిశేషక. అమ్మవారి నుదురు అష్టమి నాటి చంద్రుడిలా మెరిసిపోతూ ఉంటుంది. ఆమె నుదురుపై ఉన్న కస్తూరి బొట్టు ఆమె ఫేస్ కి ఒక హిప్నాటిక్ లుక్ ఇస్తుంది. చలన్ మీనాభలోచన. ఆమె రెండు కళ్ళు అటు ఇటు చేపల్లా తేలాడుతుంటే సృష్టి మొత్తం ప్రాణం పోసుకుంటుందని పురాణాలు చెప్తున్నాయి. ఆ బ్యూటీ ముందు బండాసురుడి రాక్షసత్వం కూడా పనికిపోవాల్సిందే. ముఖ వర్చస్సు పెరగాలంటే కెమికల్ క్రీమ్స్ మానేయండి. ఈ శ్లోకాన్ని చదువుకోండి. అమ్మవారి తేజస్సు, ఆమె వర్చస్సు. నిజ సల్లాప మాధుర్య వినిర్భస్థిత కట్సపి మందస్థిమిత ప్రభాపూర మధ్యత్ కామేశ మానస. శ్రీమాత మాట్లాడుతుంటే ఆమె వాయిస్ ముందు సరస్వతీదేవి వీణ కూడా ఓడిపోయిందట, సైలెంట్ అయిపోయిందట. ఇది కేవలం వాయిస్ కాదు, సృష్టి మొదలైనప్పుడు వచ్చిన తొలినాదం, ప్రణవనాదం. ఆ స్వీట్ వాయిస్ తో, ఆమె చిరునవ్వుతో పక్కనే ఉన్న పరమశివుడు కామేశ్వరుడు కూడా చిన్నబోతాడట. ఆమె మాయలో పడి ముక్తుడైపోతాడట. మీ మాటకి పవర్. పబ్లిక్ లో కమ్యూనికేషన్ చేసేటప్పుడు ప్రజలు అలర్ట్ అవ్వాలన్నా ఈ అమ్మవారి నామాలు చదవాల్సిందే.